ఈరోజు నోరూరించే ముల్లంగి చట్నీ అయితే చేస్తున్నానండి. ముల్లంగి ఈ విధంగా కట్ చేసుకున్న, ఆనియన్స్ కట్ చేసుకున్న, దాని తర్వాత ఇక్కడైతే ముల్లంగి, ఎర్రగడ్డలు, కొత్తిమీరి, కారం పొడి, తెల్లగడ్డలు, అదేవిధంగా జీలకర్ర, ఉప్పు, నానబెట్టిన చింతపండు ఇవన్నీ వేసుకున్న, మిక్సీ పట్టుకున్న బాగా. మరి నున్నగా పట్టాల్సిన అవసరం లేదండి. ఇదిగోండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది. దానికి పోపు పెట్టడానికి బాండ్లు పెట్టి ఆయిల్ వేశాను, పోపు దినుసులు వేశాను. ఈ పోపు దినుసులన్నీ కొంచెం దోరగా అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని దాని తర్వాత కరివేపాకు వేసుకోవాలా. ఇదిగోండి ఇప్పుడు వేసాను. కరివేపాకు వేగిన తర్వాత మనం ఏదైతే పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నామో అది ఇందులోకి వేసేస్తే ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ. సూపర్ అండి, చాలా బాగుంది.